ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్న ఇద్దరి విషయంలో ఏం జరగబోతుందనేది. ఇద్దరు ఎవరంటే ఒకరు వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్, రెండో వ్యక్తి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి ఏం జరగబోతుందనే దానికి, ఎందుకంటే కాకినాడ ఎంపీ స్థానంలో వరుసగా 3 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే జనసేన నుంచి ఉదయ శ్రీనివాస్, ఈయన తొలిసారి ఈ ఎన్నికలు, ఈయనకు అసలు ఎలక్షన్ అనుభవం లేదు. ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు, పోటీ చేయలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే సానుభూతి, అంటే 2 సార్లు ఓడిపోయారు అనేది, వరుసగా 3 సార్లు స్వల్ప ఓటంతో ఓడిపోయారు అనేది చలమలశెట్టి సునీల్ మీద సానుభూతి ఉంటుంది. అలాగే ప్లస్ వైసీపీ బలం కూడా యాడ్ అవుతుంది. గెలుపు మాదే అనేది ఏమాతో ఆయన ఉన్నారు. అలాగే ఇక్కడ కూటమి మరొక 2 పార్టీలు ఉన్నాయి తమకి, తెలుగుదేశం పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనేది. అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా మామూలుది కాదు కదా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న, జనసేన తరపున బరిలో దిగుతున్న మొత్తం 21